దయచేసి అందరూ కూడా ప్రసాదాలు తెప్పించున్నాం. వేణుగోపాల సంఘం నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి ప్రసాదాలు కూడా తీసుకొని ప్రతి ఒక్కరు ప్రసాదం తీసుకోవాలి. అదేవిధంగా దాతలు కొంతమంది ఇక్కడికి చాలా మంది వచ్చున్నారు. వారు పోయిన సంవత్సరం చేసినటువంటి వారందరూ కూడా ఈ సంవత్సరం కూడా చాలా మంది మీరు సేమ్ మేము పోయిన సంవత్సరం చేసిందే చేస్తామని చెప్పి మీరు మీకే నేరుగా మాకు చెప్పవలసిందిగా, ఒకవేళ మేము వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి ప్రశ్నలు కలుస్తాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దయచేసి మీడియా మిత్రుల ముందర చెప్తే కొంచెం మాకు కూడా ఉత్సాహం ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. వ్యవహరిస్తున్నటువంటి కంప సముద్రం, వాళ్ళ సొంత కంప సముద్రం ఉండేది ఇక్కడే. నేను కంప సముద్ర సేనన్న అంటుంటా. మా సేనన్నకి మా లంబోదర గణేష్ ఉత్సవ సమితి తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఆ గణనాథుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాం. ఆయన తొండానికి కూడా ఒక హారం ఇవన్నీ కూడా చేపిస్తున్నాం. దాదాపు 3 లక్షల రూపాయలు దీనికి వ్యయం ఖర్చు అవుతుంది. దాదాపు దాంట్లో 2 లక్షల రూపాయలు డివిఎన్ శ్రీకర్ గారు, నాగేశ్వరరావు గారు వీరిద్దరు దానికి స్పాన్సర్ చేస్తున్నారు. సార్ డివిఎన్ శ్రీకర్ గారికి, శేఖర్ గారికి మా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ తరఫున, అది ఇందాక నా ప్రెస్ మీట్లో మిస్ అయింది. అది ఈసారి ఆ ఆయుధాలు ముంబైలో అత్యంత ఆ ఆర్టిస్ట్ ఉన్నాడు ఒక అతను అనిల్ అంబానీ వాళ్ళు ఇంట్లో చేస్తాడు. ముంబైలో ఉన్నటువంటి పెద్ద పెద్ద విగ్రహాలకు కూడా అతనే చేస్తాడు. అతనితో మాట్లాడాం. 3 లక్షల రూపాయలతో గద 1 గ్రామ్ గోల్డ్ మనకే పర్మనెంట్గా వినాయకుడికి ఈసారి తీసుకువస్తున్నాం. వాటిని కూడా వాటికి దాతగా వ్యవహరిస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా మా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. హలో అన్నా, రెడీ అన్నా? ప్రెస్ మీట్కి ఎంతమందికి వస్తే రేపు వినాయకుడికి చాలద్దా? వినాయకుడు అంటే కళ్ళల్లో ఆ లంబోదరుడు కనపడుతా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు మళ్ళీ వినాయక చవితి వస్తుందా, మళ్ళీ వినాయకుడికి సేవ చేయాలనే ఒక సంకల్పంతో స్థానిక కమిటీ సభ్యులందరూ, స్థానిక ప్రజలందరితో కలుపుకొని ఈరోజు లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ 2025 జంబో కమిటీ 200 మందితో ఈరోజు కమిటీ ఏర్పాటు చేసి 200 మందితో లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ జంబో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ వచ్చే నెల 27 అంటే ఈ రోజుకి 40 రోజులు ఉంది. చాలా మంది అడుగుతా ఉన్నారు, వినాయక చవితి 10 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టకుండా 40 రోజుల ముందు ఎందుకు పెట్టారన్నారు. మాది ఇప్పటికే చాలా లేట్ అయింది. మేము పత్రికా విలేకరుల సమావేశం ఈరోజు పెట్టాము. కానీ మా గణనాథుని ఏదైతే లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఏదైతే పనులు మాత్రం 3 నెలల క్రితమే ప్రారంభించాం. బొమ్మని ఇప్పటికే నెల్లూరు కళాకారుల చేత పోయిన సంవత్సరం ఎవరు చేశారో వారికే ఇచ్చి ఒక పక్క ఆల్మోస్ట్ ఆల్ బొమ్మ 90% పూర్తయింది. అదే కాకుండా పోయిన సంవత్సరం వేసినటువంటి పోల సుబ్బారావు వారికే ఈ సంవత్సరం కూడా ఒక కాన్సెప్ట్ ఇచ్చి ఆ కాన్సెప్ట్ ని తయారు చేయమంటే ఒక 3 నెలల నుంచి రోజుకి 50 నుంచి 100 మంది ఎవరైతే శిల్పులు ఉన్నారో వారి చేత ఇక్కడే నెల్లూరులోనే ఒక దగ్గర చేయిస్తా ఉన్నాం. ఈ సంవత్సరం
లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ 2025 జంబో కమిటీ వారు అందరం కలిసి ఏక తీర్మానంతో ఈరోజు 5 రోజుల పాటు జరిగే కార్యక్రమాలని ఏమేం చేయబోతున్నాం కూడా ఇప్పుడు నేను క్లుప్తంగా తెలియజేస్తా ఉన్నా. 27వ తేదీ మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం మేము తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే మహారాష్ట్ర పూణేలో ఉన్నటువంటి త్రిశూల్ గణపతి ఆలయం 1754వ సంవత్సరంలో కట్టినటువంటి అతి పురాతనమైనటువంటి ఆలయాన్ని ప్రపంచంలో ఏ గణనాథుడి ఆలయంకి వెళ్ళినా కూడా అక్కడ ఆలయానికి వాహనంగా ఎలుక వాహనం ఉంటుంది. కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒకే ఒక్క మహారాష్ట్ర పూణేలోని త్రిశూల్ గణపతిలో వాహనం నెమలి వాహనం. ఆయన గుడి బయట మహా నందీశ్వరుడు ఉంటాడు. ఇవి రేపు యాజ్ మీరు తీసుకోండి మీడియా మిత్రులారా. గతంలో చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. పోయినసారి మీకు చెప్పిన దానికన్నా ఆ గణనాథుని ఆశీస్సులతో చాలా బాగా వచ్చాయి. ఈ సంవత్సరం సెట్టింగ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే రాబోతా ఉన్నాయి. ఇది వినాయకుడి లోపల సెట్టింగ్. ఇది ఒక పక్క నుంచి చూస్తే ఇది ఒక సైడు మొత్తం కూడా ఈసారి పోయినసారి తమిళనాడులో ఉన్నటువంటి తంజావూరు సెట్టింగ్ వేసి నా భూతో నా భవిష్యత్ అనే విధంగా నెల్లూరు నగర ప్రజలందరి చేత మన్నలు పొందాం. ఈసారి ఏదైతే మహారాష్ట్ర పూణేలోని త్రిశూల్ గణపతి 3 తొండాల ఉన్నటువంటి గణనాథుని ఈసారి పెట్టి ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తం కూడా గణనాథుని ప్రతిమలు అవి కూడా మీకు ఎలా అయితే మీరు ఈ ప్రపంచంలో ఉండే అనేక దేవాలయాల ప్రతిమలు ఈసారి పెట్టబోతా ఉన్నాం. ఇదిగోండి ప్రధానంగా దేవాలయం సేమ్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. మీరు గుడికి వెళ్ళండి. గుడిలో ఉన్నటువంటి ప్రతి నమూనాని ఎవరైతే శిల్పులు ఉన్నారో వారిని నేరుగా గుడికి పంపించి అక్కడ 2 రోజులు ఉండిచ్చి ప్రతి దాన్ని కూడా కొలతలు తీసుకొని ఎక్కడా కూడా ఒక కార్యక్రమం చేయాలంటే దాని వెనక కొన్ని వేల మంది కష్టం ఉంటుంది. ఈరోజు శిల్పులు వెళ్ళి ప్రతిదీ యాజ్ తీసి ఆ గుడి ఏ విధంగా ఉందో అదే విధంగా మాకు రావాలని చెప్తే వాళ్ళు అక్కడ వెళ్ళి మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ ఇదిగో నెమలి వాహనం ఆయనకి ఇదే సెట్టింగ్ మహానంది. మేము ఏదైతే చెప్తున్నామో దాన్నే ఈసారి కూడా చెప్తా ఉన్నాం. బయట నుంచి ఎలా ఉంటుంది, సైడ్ నుంచి ఎలా ఉంటుంది, సేమ్ గుడిలో అత్యంత ప్రీతివంతమైనది ధ్వజస్తంభం. ఈసారి ధ్వజస్తంభాన్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. వీటన్నిటికీ ఇకపోతే ఇది చూడండి మిత్రులారా, ధ్వజస్తంభంలో గుడిలోకి వెళ్ళగానే ఇక్కడ శివుడు, ఇక్కడ మహావిష్ణువు, లోపల వినాయకుడు ఉంటాడు. ఇవి 2 కనపడతా ఉన్నాయి. ఇది చాలా విశిష్టతతో కూడుకున్నటువంటి మా కమిటీ సభ్యులందరూ 100 మంది దాకా పోయిన సంవత్సరం దీనిలో కష్టపడినటువంటి మొట్టమొదటిసారిగా బొమ్మను ఎత్తుకొచ్చేదానికి మా ట్రాక్టర్ డ్రైవర్ దగ్గర నుంచి ఎంతో కష్టించేటువంటి నేను చక్రి మా కమిటీ సభ్యులందరం కూడా చాలా మంది ఆ గణనాథుని ఆశీస్సులతో న్యాయబద్ధమైనటువంటి కోరికలు మేము కోరుకున్నాం. మళ్ళీ చెప్తా ఉన్నా, న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఆ గణనాథుని మేము కోరుకుంటే మాకు కోరుకున్నటువంటి పండగ అయిపోయిన నెల రోజుల్లో ఆ కోరికలు తీరాయి. చాలా మంది నమ్మరు, చాలా మంది నవ్వుకోవచ్చు. కానీ దేవుణ్ణి నమ్మితే మేమిద్దరే ఉదాహరణలు. ఎందుకంటే ఈరోజు అన్ని విధాలా మేము చాలా సంతోషంగా ఉన్నాం. దానికి ఆ గణనాథుని ఆశీస్సులు కూడా ఉన్నాయని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. క్షేత్రాల్లో మహాపుణ్యక్షేత్రమైన మహారాష్ట్ర పూణేలో ఉన్నటువంటి త్రిశూల్ గణపతి ఆలయ నమూనాని 2025 సంవత్సరం మేము ఈసారి నమూనాగా తీసుకొని దాదాపు ఈ ఆలయ నమూనాని దాదాపు 8 నెలలు మేము ఆలోచించి ఇది ఎలా చేస్తే బాగుంటుందని మేము ఆ 8 గత సంవత్సరం వినాయక చవితి అయిపోయిన తర్వాత కరెక్ట్గా 3 నెలల నుంచే ఆర్టిస్ట్ పిలుచుకొని నేను మదన్ ఆఫీస్లో కూర్చొని ఈసారి ఈ కాన్సెప్ట్తో పోదాం. ఈ కాన్సెప్ట్ ఎందుకంటే
ఈ ప్రపంచంలోనే ఏ గణనాథుడి ఆలయంలో కానీ స్వయంభూ వెలిసిన ఏ గణనాథుడికి కానీ 3 తొండాలతో ఒక గణనాథుడు 3 తొండాలతో ఉన్నటువంటి విగ్రహం, ఉన్నటువంటి ప్రతిమ, ఉన్నటువంటి ఆ రూపం ఎక్కడా లేదనమాట. 3 తొండాలతో ఉండే త్రిశూల్ మయూరేశ్వర గణపతిని ఈ ఆంధ్రప్రదేశ్లోనే, దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నమూనాగా తీసుకొని నెల్లూరులో పెట్టడం జరుగుతుంది. సెట్టింగ్ కూడా ప్రతి సెట్టింగు ప్రతిదీ దీనికోసంగా తయారు చేయబడుతుంది. ఎక్కడో గతంలో వాడింది కానీ లేదా దీన్ని మళ్ళీ భవిష్యత్తులో వాడటం కానీ జరగదు. ప్రత్యేకంగా దీనికోసమే తయారు చేయబడి ఇక్కడతోనే ఆ సెట్టింగ్ శిథిలం అయిపోతుంది కూడా. ఎందుకంటే అది కొన్ని సెట్టింగ్స్ అన్నిటికీ సెట్ కావు. ఆ దేవాలయ సెట్టింగ్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ ప్రెస్మెంట్ వివరిస్తాం. ఆ పూర్తి సెట్టింగ్ దాదాపు మా ఆర్టిస్ట్తో, సినీ ఆర్టిస్ట్తో కూర్చొని, శిల్పులతో కూర్చొని దీనికోసంగా తయారు చేయబడి ఈ హైట్, ఈ లెంత్ దాదాపు 100 అడుగుల సెట్టింగ్, 100 అడుగులతో ఒక భారీ సెట్టింగ్, సెంట్రలైజ్డ్ ఏసీ. ఈ నెల్లూరు జిల్లాలోనే ఆలయ ప్రవేశం లాగా జరుగుతుంది మేడం. ఎక్కడ కూడా సెంట్రలైజ్డ్ ఏసీతో ఒక వినాయక చవితి అనేది జరగడం కష్టం. దీనికి పూర్తిగా భారీ వ్యయంతో కూడుకున్న పని ఇదంతా. దీనికి ముందు మీ ఎదురునే కనిపిస్తున్న మా వెనకుండి పూర్తిగా గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఆ టైం మీరు ఇవ్వలేము. మీరు ఆ టైం ఇచ్చి పనిచేయండి, మీ వెనకైతే మేము ఉన్నామని మాకు అన్ని విధాల సహాయ సహకారాలు ఇస్తున్నా దాతలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కోరికల గుంజ అని నాకు మదన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. గత సంవత్సరం వినాయక చవితి ప్రారంభించినప్పుడు మా ఇద్దరి పరిస్థితి ఏంది, మేమేంది అనేది మీడియా మిత్రులు కానీ ఇప్పుడున్న మా మిత్రులందరికీ కానీ అందరికీ తెలిసిందే. కరెక్ట్గా సంవత్సరం తిరిగే లోపల మేమేంది రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఏ రకంగా అభివృద్ధి చెందాము అనేది నెల్లూరు వాసులందరికీ తెలిసిందే. దానికి కారణం ఎన్నున్నా కానీ ప్రథమ కారణం మటుకు ఈ లంబోదర్ రెడ్డిగా మేము, మా కుటుంబ సభ్యులం, మాతో పాటు నా కార్యకర్తలు, అనుచరులు అందరం కూడా భావిస్తున్నాం. లంబోదర సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత, ఆ వినాయక ఉత్సవం జరిగిన తర్వాత కరెక్ట్గా 30 రోజుల్లో కొన్ని భారీ మార్పులు మా జీవితాల్లో, మా ఇద్దరి జీవితాల్లో రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, వ్యాపార పరంగా కానీ సంభవించాయి. అలాగే ఈ ఉత్సవంలో మాతో పాటు పాల్గొన్న దాతలు కానీ పూర్తిగా మాతో పాటు ఈ ఈవెంట్ మొత్తం 30 రోజులు జరిగింది. కనిపించే 5 రోజులైనా దాని వెనక మొత్తం 30 రోజులు. 30 రోజులు మాతో పాటు విగ్రహారాలు మాని మాతో పాటు శ్రమించిన చాలామంది మా దగ్గరికి వచ్చి వినాయక చవితి తర్వాత మా జీవితాల్లో మొత్తం మార్పు కనిపించింది అన్నప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. నిజంగానే నేనే దానికి ఉదాహరణ. అందువల్ల కోరికల గుంజ ముందు కట్టలేదు కూడా మేమే. మా జీవితాల్లో పూర్తిగా గణనాథుడు మారాడని మేము నమ్ముతున్నాం. మేము మారిన విషయం మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి దాన్ని తాయితీ కట్టపోయేది ముందు మేమే కట్టి, మళ్ళీ కూడా ఈ సంవత్సరం కూడా మేము కోరికలు కోరుకుంటాం. పసుపు కుంకుమ కట్టుకుంటాం. పసుపు కుంకుమ భక్తులకు ఉచితంగా అందించబడుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ వెన్నుదన్నుగా మా వెన్నెనుగా ఉంటున్న కోటమిరెడ్డి సోదరులకి, కోటమిరెడ్డి సిద్ధిరెడ్డి గారికి, కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారికి, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.